హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇటాలియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన ల్యాంబోర్గినీ నుంచి ఉరుస్ పెరల్ క్యాప్సల్ ఎడిషన్ ఫస్ట్ ఇన్ ద తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్రౌండ్ రివ్యూ తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. ల్యాంబోర్గినీ ఉరుస్ అనేది మనకు మిడ్ సైజ్ లగ్జరీ క్రాస్ ఓవర్ స్పోర్ట్స్ ఎస్యూవీ కిందకి వస్తుంది విత్ ఫ్రంట్ ఇంజన్ 5-డోర్ 4-వీల్ డ్రైవ్గా. ఈ కార్ ఒక ఫస్ట్ లాంచ్ 2018లోనే జరిగింది. ల్యాంబోర్గినీ ఉరుస్ పైన ఫస్ట్ ఎడిషన్ ఈ క్యాప్సల్ ఎడిషన్ 2021లో ఫస్ట్ జనరేషన్ మోడల్ అనేది లాంచ్ అయ్యింది. 2020లో డెబ్యూ చేశారు. దీంట్లో మీకు కాస్మెటిక్ చేంజెస్ అనేవి ప్lenty ఉంటాయి స్టాండర్డ్తో కంపేర్ చేస్తే. విత్ 5 డిఫరెంట్ కలర్స్లో లాంచ్ అయింది. ఉరుస్ పెరల్ క్యాప్సల్ ఎడిషన్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడితే స్టాండర్డ్ ఉరుస్తో కంపేర్ చేస్తే 30 లక్షల రూపాయల ప్రైస్ అనేది ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. స్టాండర్డ్ ఉరుస్ అనేది 3,16,00,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంటే ఈ క్యాప్సల్ ఎడిషన్ వచ్చేసి 3,70,00,000 నుంచి 3,80,00,000 వరకు ఎక్స్షోరూమ్ ఉంటే ఎస్టిమేటెడ్గా 5,10,00,000 రూపాయలు అనేది ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా అయితే ఉంది. క్యాప్సల్ ఎడిషన్ పైన టోటల్ 4 కలర్స్ ఉంటే ఈ కలర్ వచ్చేసి గ్యాలియో ఇంటి ఎల్లో అని అంటారు. దీంతోపాటు ఆరెంజ్ అండ్ గ్రీన్ కూడా క్యాప్సల్ ఎడిషన్లో లాంచ్ అయింది. ఇవి కాకుండా రెగ్యులర్ ఉరుస్లో మనకు వైట్, బ్లాక్, సిల్వర్, గ్రే రెగ్యులర్ కలర్స్లో టోటల్ మ్యాట్ ఎడిషన్స్ కలుపుకొని 77 కలర్స్ అనేవి ఉరుస్ పైన ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ ల్యాంబోర్గినీ ఉరుస్ పెరల్ క్యాప్సల్ ఎడిషన్ అనేది ప్రజెంట్గా అయితే ప్రియోన్ కార్స్ కింద సేల్కి వచ్చింది ఎస్కే కార్ లాంచ్ వాళ్ళ దగ్గర. ఈ కార్ 5 కోట్లు. ఇలానే కాకుండా వీళ్ళ దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ క్రీటా అండ్ ఆల్సో ఇన్నోవా సెగ్మెంట్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు ఏ కార్ కావాలనుకున్నా మన ఛానల్ పేరు చెప్పి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న కాంటాక్ట్ కాల్ చేసి ఎనీ టైం మీరు అడగవచ్చు ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ కార్కి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మరి మీరు లాస్ట్ వీడియో అడిగిన విధంగా సో ల్యాంబోర్గినీ ఉరుస్ రివ్యూ కావాలని అడిగారు షార్ట్స్లో కూడా. మీరు కోరిన విధంగానే సో అందులోనూ స్పెషల్లీ పెరల్ క్యాప్సల్ ఎడిషన్ రివ్యూ తీసుకొచ్చాను. ఈ కార్ కేవలం 100 యూనిట్స్ మాత్రమే మన ఇండియాలో అయితే ఉన్నాయి. అందులో ఒకటైనది మన ఛానల్ నుంచి రివ్యూ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు కదా. మీరు అడిగిన రివ్యూస్ అన్ని డైలీ ఒకటి తీసుకొస్తున్నాను ఎక్స్క్లూజివ్ లగ్జరీ సెగ్మెంట్లో కూడాను. కానీ మీ నుంచి నాకు ఇంకా ఎలాంటి సపోర్ట్ అనేది రావట్లేదు. ఎస్పెషల్ కొత్త వ్యూయర్స్ అని విజిట్ చేసిన వాళ్ళు చూసినా కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయట్లేదు, అలాగే వీడియోకి ఒక లైక్ కూడా చేయట్లేరు. సో ప్లీజ్ రిక్వెస్ట్ చేసి అందరిని కోరుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి, అలాగే లైక్ కూడా చేసి కంటిన్యూ చూడండి. ఫ్రెండ్స్, ఒకసారి వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ముందుగా మనకు డిజైన్స్ చూస్తే కటింగ్ ఎడ్జ్, డిస్టింక్టివ్ అండ్ స్ట్రీమ్ లైన్ డిజైన్స్ అనేవి ఉంటాయి మనకు. మల్టిపుల్ సోల్స్ లైక్ స్పోర్టీ, ఎలిగెంట్ ఆఫ్ రోడింగ్ డిజైన్స్. ఫస్ట్ మనకు ఫ్రంట్ నుంచి చూస్తే సెంటర్లో మనకు ల్యాంబోర్గినీ లోగో సెంటర్ హుడ్ పైన చూడొచ్చు. దీంట్లో మీకు కటింగ్ ఎడ్జ్ డిస్టింక్టివ్ డిజైన్స్, హై గ్లాసీ ఎల్లో ఫ్రంట్ వెన్స్, అలాగే దాంతోపాటు హై గ్లాసీ బంపర్ ట్రీట్మెంట్స్, బ్లాక్ ఫినిష్, రాకర్ కవర్స్, లోవర్ బంపర్స్, ఏరోడైనమిక్ డిజైన్స్, ఎయిర్ ఇంటేక్స్, రెడార్, హనీకాంబో ప్యాటర్న్ ట్రిమ్ ట్రీట్మెంట్, ఏరోడైనమిక్ డిజైన్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్, బ్లాక్ స్కిడ్ ప్లేట్స్. ఇవన్నీ మీరు ఫ్రంట్ ఎండ్లో చూడొచ్చు. దీంట్లో మనకు వై షేప్ ఆఫ్ అడాప్టివ్ ఫుల్ ఎల్ఈడి హెడ్ లైట్స్ విత్ ఐబీమ్ అసిస్ట్, కార్నరింగ్ ఫంక్షన్తో పాటు ఉంటుంది. వై షేప్ ఆఫ్ డిఆర్ఎల్ విత్ కన్వర్టబుల్ టర్న్ ఇండికేటర్ కూడా మారుతుంది 2-in-1గా. అట్రాక్టివ్ డిజైన్స్ హెడ్ లైట్స్, డీప్ బోనెట్, కట్స్ అండ్ క్రూజెస్ అనేవి ఉన్నాయి మనకి. లెంతీ బోనెట్ పైన చూడొచ్చు. ఏరోడైనమిక్లో డిజైన్ బోనెట్, అలాగే మనకు హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ అనేవి ఉన్నాయి మనకు ఫ్రంట్ నుంచి చూస్తేను. ఇంకా ఫ్రంట్ విండ్షీల్డ్ అనేవి యూవీ కట్ గ్లాస్తో పాటు మన కెమెరా ఉంది కదా, దీంట్లో మనకి లేన్ డిపార్చర్ వార్నింగ్, క్రాష్ మిటిగేషన్, ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్, రోల్ స్టెబిలిటీ సిస్టమ్, నైట్ విజన్ లాంటి ఎన్నో సేఫ్టీ ఫీచర్స్ అనేవి మనకి ల్యాంబోర్గినీ ఉరుస్ నుంచి వస్తాయి. ఇది ఓవరాల్గా ఫ్రంట్ ఎండ్ నుంచి చూస్తాను. ఇంకా ఉరుస్ యొక్క డైమెన్షన్స్లో 5.13 మీటర్ ఆఫ్ లెంత్, 2.18 మీటర్ బ్రెత్, 1.61 మీటర్ ఆఫ్ హైట్, 2.45 మీటర్ ఆఫ్ వీల్ బేస్, 250 గ్రౌండ్ క్లియరెన్స్ వరకు వస్తుంది. 2115 kgs ఆఫ్ కార్బ్ వెయిట్ అనేది వస్తుంది. సో 248 to 250 గ్రౌండ్ క్లియరెన్స్. ఆఫ్ రోడింగ్ కూడా ఆప్షన్ అనేది ఉంటుంది, మనకు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. బ్లాక్ సైడ్ సిల్ గార్నిష్, బ్లాక్ వీల్ ఆర్చర్స్. కాస్మెటిక్ చేంజెస్లో ఇందులో మనకు 23 ఇంచెస్ క్యాప్సల్ ఎడిషన్లో ఆల్ గ్లాస్ బ్లాక్ అలాయ్ వీల్స్ అనేవి వస్తాయి విత్ బాడీ కలర్ అవుటర్ రింగ్ వీల్తో పాటు చూడొచ్చు. ల్యాంబోర్గినీ లోగో ఆన్ ద వీల్స్, హై గ్లాసీ 23 ఇంచెస్ స్టాండర్డ్ అలాయ్స్, పెరిలీ P0 టైర్స్ అనేవి తీసుకున్నారు. ఫ్రంట్ 285 విత్ 35 23 ఇంచెస్ ఉంటుంది, రేట్ మారుతుంది. దీంట్లో మీకు కార్బన్ సెరామిక్ ల్యాంబోర్గినీ బ్రేక్స్ అనేవి వస్తాయి. 440 mm డిస్క్, 40 mm థిక్నెస్తో పాటు ఫ్రంట్ అల్యూమినియం 10 piston ల్యాంబోర్గినీ ఎల్లో క్యాలిబర్ బ్రేక్స్ అనేవి చూడొచ్చు. సో లాంచ్ అయినప్పుడు హైయెస్ట్ సెరామిక్ క్యాలిపర్స్ బ్రేక్స్ ఇవే అంటుండేప్పుడు. ఇంకా సస్పెన్షన్ వచ్చే వరకు ఫ్రంట్ అండ్ రేర్ మీకు అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ వస్తుంది ఈ కార్లో. మల్టీ లింక్ సస్పెన్షన్ కూడా ఉంటుంది విత్ రైడ్ హైట్ అడ్జస్ట్తో పాటు బెటర్ డ్రైవింగ్ డైనమిక్స్ మోడ్స్ ప్రకారంగా స్ట్రీట్, స్పోర్ట్, డర్ట్, శాండ్, స్నోకి తగ్గట్టుగా అడ్జస్ట్ అనేది చేసుకుంటుంది. చాలా బాగుంటుంది సస్పెన్షన్, ఎయిర్ సస్పెన్షన్ వస్తుంది. ఫ్రంట్ ఫెండర్ గార్నిష్, ఇటాలియన్ ఫ్లాగ్ గార్నిష్ ఇంటిగ్రేటెడ్ ఫెండర్ పైన చూడొచ్చు మనకు.
హై గ్లాసీ బ్లాక్ ఓఆర్విఎమ్స్ అనేవి వస్తాయి క్యాప్సల్ ఎడిషన్లో. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, హీటెడ్, మెమరీ ఫంక్షన్ ఓఆర్విఎమ్స్ విత్ ఎల్ఈడి బ్లింకర్స్, 360 కెమెరాస్, హై గ్లాసీ బ్లాక్ ఓఆర్విఎమ్స్, హై గ్లాసీ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్, యూవీ కట్ గ్లాసెస్ కూడా ఉన్నాయి. హై గ్లాసీ రూఫ్ టాప్ అనేది వస్తుంది పానరామిక్ సన్ రూఫ్తో పాటు. క్యాప్సల్ ఎడిషన్ స్పెషల్ కాస్మెటిక్ చేంజెస్ ఇవి. బ్లాక్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్, హై గ్లాసీ ఫినిష్, ప్రామినెంట్ లైన్స్ ఆన్ ద డోర్స్, సీ క్వార్టర్ గ్లాస్ ఏరియా, టచ్ బై నియర్ రిక్వెస్ట్ సెన్సర్ ప్రాక్సిమిటీ ఫర్ ఆల్ ద 4 డోర్స్ అనేవి ఉన్నాయి. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, నియర్ బై రిక్వెస్ట్ సెన్సర్స్, టచ్ రిక్వెస్ట్, హై గ్లాసీ సైడ్ సిల్క్ గార్నిష్, క్రాస్ లైన్స్ ఏరో డిజైన్ వై షేప్ ఆఫ్ డోర్ ప్రామినెంట్ లైన్స్, వీల్ ఆర్చెస్ బ్లాక్ ఫినిష్, 23 ఇంచెస్ రేర్ కూడా అలాయ్ వీల్తో పాటు వస్తుంది. ఆల్ బ్లాక్ గ్లాసీ విత్ కలర్ రింగ్ బాడీ కలర్లోనే P0 పెరెలి టైర్స్. రేర్ మాత్రం 325, 30, 23 ఇంచెస్ సెక్షన్ ఇంకా వైడర్ అవుతుంది. రేర్ మాత్రం మీకు సిరామిక్ క్యాలిపర్స్తో పాటు సింగిల్ పిస్టన్ క్యాలిపర్ వస్తుంది, స్మాలర్ సైజ్గా ఉంటుంది. డిస్క్ సైజ్ కూడా తగ్గుతుంది. అండ్ ఆల్ ఫోర్ సస్పెన్షన్ మీకు ఇందులో ఎయిర్ సస్పెన్షన్, వెరీ ఎక్స్పెన్సివ్, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ అంటారు మీరు. రైట్ హైట్ తగ్గట్టుగా ఆటో అడ్జస్ట్ అనేది చేసుకుంటుంది. విత్ మల్టీ లింక్ సస్పెన్షన్ అని ఉంటుంది ఇంటిగ్రేటెడ్లీ. అండర్ బాడీ నుంచి మీకు ఇలా కనిపిస్తుంది రూస్ వచ్చేసి నీట్ ఫినిష్ అనేది ఉంటుంది. రియల్ ఎగ్జాస్ట్, దీంట్లో మీకు బ్లాక్ క్రోమ్ టైటానియం ట్రీట్మెంట్ ఆఫ్ ఎగ్జాస్ట్ కూడా వస్తుంది. సో ఇది ఓవరాల్గా క్యాప్సల్ ఎడిషన్ ఒక సైడ్ ప్రొఫైల్ నుంచి ప్రామినెంట్ లైన్స్, డీప్ కట్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఎస్యూవీ అంటారు దీన్ని. సో ఈ కార్ శాంటా గేజ్ బడోస్ని బేస్డ్ సూపర్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కింద 4 డిఫరెంట్ కలర్లో ఈ పెరల్ క్యాప్సల్ ఎడిషన్ లాంచ్ అయింది. ఆరెంజ్, ఎల్లో, గ్రీన్. ఎల్లోలో 2 కలర్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ పెరల్ క్యాప్సల్ అనేది రోజు కంబైన్ విత్ గ్రాఫైటీ క్యాప్సల్ మ్యాట్ బ్లాక్ కూడా వచ్చింది. మీకు కావాలంటే కమెంట్ చేయండి, డెఫినెట్లీ తీసుకొస్తాను ఆ రివ్యూ కూడా. పెరల్ క్యాప్సల్ అనేది సక్సెస్ఫుల్ అయింది, 100 యూనిట్స్ మన ఇండియాలో. ఈ కార్కి రైట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ అనేది వస్తుంది. ఓన్లీ పెట్రోల్ మాత్రమే ఉంటుంది. 75 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, 85 లీటర్స్ అంటారు, 10 లీటర్స్ రిజర్వ్లో అయితే ఉంటుంది. సో 100 యూనిట్స్ రీచ్ అనేది కారణంగా దీని తర్వాత గ్రాఫైటీ ఎడిషన్ కూడా లాంచ్ చేశారు మ్యాట్ బ్లాక్లో. పెరల్ క్యాప్సల్ ఎడిషన్ అనేది ఫస్ట్ ఎడిషన్ ఉరూస్ పైన లాంచ్ అయింది. పెరల్ క్యాప్సల్ ఇది ఫుల్లీ కస్టమైజ్ ఆప్షన్ ఎడిషన్ అంటారు. ఈ కార్ యొక్క డిజైనర్ పేరు వచ్చేసి ఫెల్పియో పేరుని కాన్సెప్ట్ కార్ని డిజైన్ చేస్తే మెటిజా బర్క్రెట్ ప్రొడక్షన్ కార్ని డిజైన్ చేశాడు. దీని అసెంబ్లింగ్ అనేది శాన్ యాంజిటా బర్గెనెస్లో జరుగుతుంది. ప్లాట్ఫామ్ వచ్చేసి VW గ్రూప్ వాళ్ళ MLB ఇవో ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అవుతుంది. మోడ్యులర్ లాంగిట్యూషనల్ మ్యాట్రిక్స్ ప్లాట్ఫామ్ అంటారు. ఇదే ప్లాట్ఫామ్ నుంచి ఆడి Q7, ఆడి Q8, బెంటిలీ బెంటెగ్యా, పోర్షా కైని, VW టార్జీ కూడా సేమ్ ప్లాట్ఫామ్లో బిల్డ్ అవుతున్నాయి. ఉరూస్ అనే సెకండ్ పర్ఫార్మెన్స్ ఎస్యూవీ VW గ్రూప్ వాళ్ళ నుంచి. ఫస్ట్ కార్ వచ్చేసి LM002 ఆఫ్ రోడింగ్ కార్ 1986లో ఉంటుండే. సిన్స్ లాంచ్ అయినప్పటి నుంచి గ్లోబల్గా అయితే 10,000 యూనిట్స్ ఫస్ట్ ఇయర్లోనే సేల్ అయ్యాయి. బెస్ట్ సోల్డ్ ఎస్యూవీ పర్ఫార్మెన్స్ కార్ అని పిలుస్తారు. లంబోర్గిని ఆల్సో మనకు 59% ఆఫ్ సేల్స్ అనేవి కేవలం ఉరూస్ నుంచే జరుగుతున్నాయి. అంటే ఒకసారి రేర్ ప్రొఫైల్ని చూద్దాం. లంబోర్గిని బ్యాచింగ్ సెంటర్ ఆఫ్ టైల్ గేట్లో చూడొచ్చు విత్ హై గ్లాసీ బ్యాక్గ్రౌండ్లో స్ట్రైప్ ట్రీట్మెంట్. ఇందులో మీకు వై షేప్ ఆఫ్ ఫుల్ LED టైల్ ల్యాంప్స్ అనేవి వస్తాయి స్ప్లిట్ డిజైన్గా. ఏరోడైనమిక్ డిజైన్స్ ఆఫ్ టైల్ ల్యాంప్స్, డైనమిక్ బ్రేక్ లైటింగ్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్ అడాప్టివ్, రివర్స్ లైట్ ఇంటిగ్రేటెడ్, స్పోర్టీ స్పాయిలర్ ట్రిమ్ ట్రీట్మెంట్స్, బ్లాక్ ఫినిష్లో చేశారు కాస్మెటిక్లీ, ఏరోడైనమిక్ డిజైన్ బంపర్స్, బాడీ కలర్ బంపర్స్, హై గ్లాసీ రేర్ డిఫ్యూజర్ టైప్ ఆఫ్ ట్రిమ్ ట్రీట్మెంట్, హనీకాంబో ప్యాటర్న్, పార్కింగ్ సెన్సార్స్. ఈ కార్లో మీకు బ్లాక్ క్రోమ్ టైటానియం ట్రిమ్ ఫినిష్ ఆఫ్ ఎగ్జాస్ట్ ట్రిమ్ వస్తుంది. ఎగ్జాస్ట్ నాకు కుదిరితే వీడియో ఎండింగ్లో వినిపిస్తాను, చాలా లౌడ్గా ఉంటుంది స్టాక్ ఎగ్జాస్టే. రేర్ ఫాగ్ ల్యాంప్స్. ఈ కార్లో మీకు వైపర్ అవసరం అయితే లేదు. స్లోపింగ్ రూఫ్ టైప్ కొంచెం కూపే క్రాస్ ఓవర్ లుక్స్ అనేవి ఉంటాయి మనకి ఈ కార్లో. స్లోపింగ్ గ్లాస్ రేర్ విండ్షీల్డ్, డిఫాగర్ వచ్చేస్తుంది, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ యాంటీనా. ఒకసారి బూట్ స్పేస్ అనేది చూద్దాము. సో మ్యాగ్నెటిక్ బటన్ ద్వారా నేను మాన్యువల్లీ ఓపెన్ చేస్తున్నాను, కీస్ ద్వారా కూడా ఓపెన్ చేయొచ్చు. ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ ఉంటుంది కార్లో మీకు, అపరేట్ ఓపెనింగ్ టెయిల్ గేట్, కూపే టైప్ ఆఫ్ డిజైన్, ఆల్ బ్లాక్ ఇంటీరియర్స్. బూట్ స్పేస్ వచ్చే వరకు 616 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది ల్యాంబోర్గిని ఉరూస్లో. కార్ ఒక బూట్లో మనకు వెరీ ప్రాక్టికల్ ఎస్యూవీ పర్ఫార్మెన్స్ అంటారు. అందుకే 4 సైజ్ సూట్ కేసెస్ కూడా ఈజీగా ఫిట్ అవుతాయి బిగ్ సైజ్లో విత్ ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్తో పాటు. 40-20-40 స్ప్లిట్ సీట్స్ని ఫోల్డ్ చేసి 1600 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. రైట్లో మీకు LED బూట్ ఓపెనింగ్ లైట్స్, అల్కంటారా బూట్ ఫినిషింగ్. లెఫ్ట్ సైడ్లో మీకు సస్పెన్షన్ రైడ్ అండ్ అడ్జస్ట్ ఈజీ లిఫ్టింగ్ కోసం బూట్లో హుక్స్, LED లైట్స్, మ్యాగజిన్ హోల్డర్, 12 వాట్స్ పవర్ సాకెట్, ప్లెంటీ ఆఫ్ స్పేస్ అనేది ఉంది. పార్సల్ ట్రే కూడా వస్తుంది 40-20-40 స్ప్లిట్ సీట్ ద్వారా. ల్యాంబోర్గిని ఫ్లోర్ మ్యాట్ అనేది చూడొచ్చు విత్ క్రోమ్ స్కఫ్ ప్లేట్స్తో పాటు ఈజీ లిఫ్టింగ్ బంపర్ స్క్రాచెస్ పడకుండా ఉంటుంది. దీని కింద మనకు స్పేర్ వీల్ అనేది వస్తుంది. స్పేర్ వీల్స్ చాలా చిన్న కాస్ట్ కటింగ్ సెక్షన్తో పాటు ఉంటుంది మీరు చూడొచ్చు. విత్ టూల్ కిట్ కూడా నీట్లీ ఇంటిగ్రేట్ అనేది చేశారు స్పేర్ వీల్లోనే.
ల్యాంబోర్గిని ఒరిజినల్ కార్పెట్ మ్యాట్స్, 40-20-40 స్ప్లిట్ సీట్స్. పార్సల్ ట్రే కూడా వస్తుంది, కొంచెం చిన్న సైజుగా ఉంటుంది క్రాస్ ఓవర్ లుక్స్ వల్ల. విత్ అల్కంటారా ట్రీట్మెంట్ పార్సల్ ట్రే అనేది చూడొచ్చు, వెరీ ఎక్స్పెన్సివ్. చాలా ప్రీమియం మెటీరియల్స్ అనేవి ఉంటాయి మనకి ఇంటీరియర్లో. సో ఎక్స్ట్రా పార్సల్ ట్రే మనకు పైన హ్యాంగ్ అయి ఉంది. పవర్ లిఫ్టింగ్ బూట్ అనేది ఉంటుంది మనకు, ఎలక్ట్రిక్ పవర్ క్లోజింగ్ బూట్ విత్ లాక్ సిస్టమ్ ద్వారా ఉంది. సింగిల్ టచ్ బటన్తో మనకి ఈజీగా క్లోజ్ అయిపోతుంది బూట్. విత్ రివర్స్ కెమెరా, ఎల్ఈడి నంబర్ ప్లేట్ లైట్స్ ఇంటిగ్రేట్ అయ్యాయి అక్కడే. ఈజీ క్లోజింగ్ బూట్. ఇది బూట్కి సంబంధించి ల్యాంబోర్గిని ఉరుస్లో. ఉరుస్ యొక్క మోడల్ చూస్తే 2018లో స్టాండర్డ్ ఫస్ట్ లాంచ్ అయితే 2021 ఫస్ట్ ఎడిషన్ పెరల్ క్యాప్సూల్ ఎడిషన్ లాంచ్ అయింది మీరు చూస్తుంది. ఇప్పుడు 2022లో గ్రాఫైటీ ఎడిషన్ కూడా లాంచ్ అయింది. రివ్యూ తీసుకోసం మీరు కామెంట్ చేస్తే. ఉరుస్ ఆల్సో ఓన్లీ 4 లీటర్ FSI ట్విన్ టర్బో V8 పెట్రోల్ వస్తుంది మన ఇండియాలో మాత్రమే. ప్లగిన్ హైబ్రిడ్ సిస్టమ్ కూడా ఉంది, SC ఉరుస్ అని అంటారు, బట్ మన ఇండియాలో అయితే అవైలబిలిటీగా లేదు. ప్లగిన్ హైబ్రిడ్ సిస్టమ్ పవర్ ట్రెండ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, లైక్ 611 bhp పవర్, 950 Nm ఆఫ్ టార్క్ వరకు తీస్తుంది. ఉరుస్ యొక్క చాలా కాంపోనెంట్స్ అనేవి VW గ్రూప్ ఆఫ్ ఆడి Q7, బెంట్లీ బెంటాగ్యా, పోర్షా కైనే, వోక్స్ వ్యాగన్ టోరజ్ నుంచే చాలా కాంపోనెంట్స్ షేర్ అండ్ పార్టిసిపేట్ అనేవి ఉంటాయి. న్యూ ఉరుస్ యొక్క పేరు అనేది మనకు యాన్సిస్టర్ మోడర్న్ డొమెస్టిక్ యానిమల్ అయిన ఆర్చుస్ పేరు నుంచే ఉరుస్ అనేది ఇన్స్పైర్గా తీసుకొని పెట్టారు. ఫ్రెండ్స్ రండి ఇంటీరియర్లోకి ఇంకా క్విక్లీగా వెళ్ళిపోదాం, ఏమాత్రం ఆలోచన చేయకుండా. ఎక్స్టీరియర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, టచ్ రియర్ రిక్వెస్ట్ సెన్సర్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ మీకు పెరల్ క్యాప్సూల్లో చూస్తాను మ్యాచింగ్ ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్ అనేవి ఉంటాయి. గ్రాఫైటీ క్యాప్సూల్లో లాగా అల్కంటారా వెంటిలేటెడ్ స్వీట్స్ డ్యూయల్ టోన్ ఎల్లో అండ్ బ్లాక్ ఫినిష్లో, హెక్సాగోనల్ షేప్ ఆఫ్ అపాలిస్టీ స్టిచ్చింగ్స్, క్యూ సిట్రో విత్ లోగోతో పాటు ఉంటుంది. వైడర్ డోర్స్ ఓపెనింగ్, ఫ్రేమ్లెస్ విండోస్, ఫ్రేమ్లెస్ గ్లాసెస్, యూవీ కట్ గ్లాసెస్. అల్కంటారా సాఫ్ట్ టచ్ మెటీరియల్ డోర్ ట్రిమ్ ప్యాటర్న్గా చూడవచ్చు. బ్లాక్ ట్రిమ్ ట్రీట్మెంట్, కార్బన్ ఫైబర్, సిల్వర్ మెటాలిక్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, అల్కంటారా సాఫ్ట్ మెటీరియల్స్, పవర్ విండోస్, సాఫ్ట్ లెదర్ ఫినిష్ ఎల్లో స్టిచ్చింగ్స్, హోల్డర్స్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్ ఎల్లో స్టిచ్చింగ్స్. దీంట్లో మీకు 17 స్పీకర్, 730 watts ఆఫ్ ల్యాంబోర్గిని ప్రీమియం సరౌండింగ్ సౌండ్ సిస్టమ్, ల్యాంబోర్గిని ఎంట్రీ స్కఫ్ ప్లేట్, సీట్ ఫోల్డింగ్ బటన్, 40-20-40 స్ప్లిట్ సీట్స్ అనేవి ఉంటాయి ఇందులో మీకు. విత్ హెక్సాగోనల్ ప్యాటర్న్ స్టిచ్చింగ్స్తో పాటు కోట్రా విత్ లోగోస్తో పాటు రండి కంఫర్ట్ చూపిస్తాను. అండ్ అయితే సపోర్ట్ చాలా బాగుంటుంది మనకు పర్ఫార్మెన్స్ SUVలో. డీసెంట్ నీ రూమ్ అనేది దొరుకుతుంది. విత్ స్కూప్ డోర్ సీట్స్, మ్యాగజిన్ హోల్డర్స్ ఉన్నాయి, మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్, ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్. నా హైట్ 5.7 నాకైతే ఇక్కడ వరకు అయితే వస్తుంది. అల్కంటారా రూఫ్ లైనింగ్, సూట్ హూక్స్ ఆన్ ద B pillar mounted air vents, అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్, స్పీకర్స్ ఆన్ ద మనకు B pillars కూడా వచ్చి 21 స్పీకర్స్ ఆప్షన్ కూడా ఉంది మనకు. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ విత్ ల్యాంబోర్గిని స్టిచ్చింగ్స్, ఉరుస్ స్టిచ్చింగ్స్, ఇటాలియన్ ఫ్లాగ్. దీంట్లో మనకు హెక్సాగోనల్ షేప్ ఆఫ్ అపాలిస్టీ స్టిచ్చింగ్స్ విత్ కోట్రా విత్ లోగోస్తో పాటు చూడొచ్చు. లెదర్ అండ్ అల్కంటారా డ్యూయల్ టోన్గా. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, సెంటర్ ఆర్మ్ రెస్ట్, ట్విన్ కప్ హోల్డర్స్, సెంటర్ ఆర్మ్ రెస్ట్ హుక్, సీట్ బెల్ట్స్. ల్యాంబోర్గిని మనకు స్టిచ్చింగ్స్ అనేవి చూడొచ్చు. హెడ్ రెస్ట్లో మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్. ఇద్దరికే బాగుంటుంది. సెంటర్ ప్యాసింజర్ కంప్ ఎక్కువగా వస్తుంది. 4 seater ఆప్షన్ కూడా ఉంది క్యాప్టెన్ సీట్స్తో. రేర్ AC వెంట్స్, AC కంట్రోల్, డిజిటల్ డిస్ప్లే, 4 zone క్లైమేట్ కంట్రోల్. దీంట్లో మీకు ఫ్రంట్ డాష్ ఆర్కిటెక్చర్ ఫ్లోస్ వై థీమ్తో ఉంటుంది. అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్, ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ కూడా ఆప్షన్ అనేది ఉంది మీకు. ఇక్కడ పోర్టబుల్గా అయితే సార్ ఈ కార్కి అయితే లేదు, ఎక్స్ట్రా పే చేయాలి దానికి. ఇక్కడ Type-C పోర్ట్స్, 12 watts పవర్ సాకెట్, రేర్ హంప్ అయితే వచ్చింది. ఇంటీరియర్ అపాలిష్లో ఫుల్లీ లెదర్ ఆప్షన్ కూడా అవైలబిలిటీగా ఉంటుంది. సాఫ్ట్ క్లోజ్ డోర్స్ ఉన్నాయి మనకి ఈ కార్లో. ఇంటీరియర్ లైక్ వుడ్, అల్యూమినియం, కార్బన్ కూడా చూస్ చేసుకోవచ్చు ఈ కార్లో. రండి ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ నుంచి చూద్దాం. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ నుంచి ఎక్స్టీరియర్ మ్యాచింగ్ ఇంటీరియర్స్తో పెరల్ క్యాప్సూల్లో మీకు డార్క్ అనలైజ్డ్ అల్యూమినియం ట్రిమ్ ఫినిష్ విత్ డాష్ డోర్స్ అండ్ ట్రిమ్స్లో స్పోర్టీ ఫ్రంట్ సీట్స్, ఇండివిజువల్ స్పోర్టీ బకెట్ సీట్స్, వైడర్ డోర్స్ ఓపెనింగ్ ఫ్రేమ్లెస్ విండోస్, కార్బన్ ఫైబర్ ట్రిమ్స్, లాక్ అండ్ అన్లాక్ డోర్ హ్యాండిల్ ఇంటీరియర్స్, కార్బన్ ఫైబర్ ట్రిమ్స్, పవర్ విండోస్, 2 మెమరీ ఫంక్షన్ ప్యాసింజర్కి అయితే ఉంటుంది. ఎంట్రీస్ కప్లెట్ ల్యాంబోర్గిని బ్రాండింగ్. ప్యాసింజర్ కూడా మీకు 12 ఎలక్ట్రికల్ పవర్ అడ్జస్టబుల్ ప్యాసింజర్ ఫ్రంట్ డ్రైవర్ సీట్స్ అనేవి ఫ్రంట్ ఉన్నాయి మనకి ఇందులో విత్ ఎక్స్ట్రా లంబర్ సపోర్ట్స్తో పాటు. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ అనేవి ఉన్నాయి. ల్యాంబోర్గిని ఉరుస్ బ్యాచింగ్ ఆన్ ద సీట్స్. డాష్ ఇలాగ ఉంటుంది వై థీమ్ తోటి. కార్బన్ ఫైబర్ ట్రిమ్స్, హై గ్లాసీ ఫినిష్, ల్యాంబోర్గిని బ్యాచింగ్. అల్కంటారా ట్రిమ్ ఆన్ ద గ్లో బాక్స్, లాకబుల్ గ్లో బాక్స్. ఈ CD ప్లేయర్తో పాటు మనకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ అండ్ ఆఫ్, డీసెంట్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవచ్చు మనకు గ్లో బాక్స్లో. సాఫ్ట్ మెటీరియల్ డాష్లో మనకు లెదర్ ఫినిష్ విత్ ఎల్లో స్టిచ్చింగ్స్,
ఏసీ వెన్స్, ల్యాంబోర్గిని బ్యాచింగ్ ఆన్ ద ఫ్రంట్ విండ్షీల్డ్. ఇది ఓవరాల్గా మనకు ప్యాసింజర్ సైడ్ నుంచి విత్ సాఫ్ట్ క్లోజ్ డోర్స్, ఆల్ ఫోర్ డోర్స్కి అయితే ఉన్నాయి. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. ఈ కార్లో మనకు టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్లీ వస్తాయి. ఏబిఎస్, బ్రేక్ అసిస్ట్, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, సీట్ బెల్ట్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ పేజింగ్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఇంజన్ ఇంబాజిలైజర్, యాంటీ థీఫ్ డివైజెస్, 360-degree కెమెరాస్, ఐసోపిక్ చైల్డ్ సిస్ మౌంట్, నైట్ విజన్, రూల్ స్టెబిలిటీ సిస్టమ్, ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్స్, లేన్ డిపార్చర్ వార్నింగ్, క్రాష్ మిటిగేషన్స్. ఆల్సో మనకు ఆఫ్ రోడింగ్ ప్యాకేజ్ కూడా ఉంటుంది. ఎక్స్ట్రా పే చేయాలి మీరు. మోడిఫైడ్ ఫ్రంట్ అండ్ రేర్ బంపర్స్ అనేవి ఉంటాయి. ప్రజెంట్ ఉరోస్ మోడల్స్లో పర్ఫార్మేట్ 4,22,00,000 ఎక్స్షోరూమ్ ఉంది. బేస్ ఎస్ మోడల్ వచ్చేసి 4,18,00,000 ఉంది. మన్సూరి మన హైదరాబాద్లో ఒకే ఒక కార్ అవుతుంది ప్రజెంట్. మీకు కావాలంటే రివ్యూ తీసుకొస్తాను. STX వేరియంట్ కూడా ఉంటుంది. SC వేరియంట్ అని ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్ మన ఇండియాలో అయితే ఇప్పటివరకు అవైలబిలిటీగా అయితే లాంచ్ అనేది అవ్వలేదు. అండ్ ఎడిషన్స్లో మీరు పెరల్ క్యాప్సల్ అండ్ ఆల్సో మీరు గ్రాఫైటీ ఎడిషన్ కూడా సెకండ్ వచ్చింది. ఫస్ట్ లుక్ ఆఫ్ లేయర్ డాష్ అనేది మీకు వై థీమ్తో ఆర్కిటెక్చర్ ఇలాగైతే ఉంటుంది. డ్రైవర్ సైడ్ నుంచి సేమ్ డిజైన్స్, సేమ్ ట్రిమ్స్, కార్బన్ ఫైబర్, లాక్ అండ్ అన్లాక్ డోర్ హ్యాండిల్ దగ్గర చూడొచ్చు. 4 పవర్ విండోస్, లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్, సెంటర్ లాకింగ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ హీటెడ్ ORVMs కంట్రోల్స్, డ్రైవర్ సీట్ 2 మెమరీ ఫంక్షన్, బూట్ ఓపెనింగ్ బటన్. ఈ కార్లో ల్యాంబోర్గిని సన్సోనా ప్రీమియం 730 వాట్స్ ఆఫ్ యాంప్లిఫైర్, 17 స్పీకర్స్ వస్తాయి. 21 స్పీకర్స్ ఆప్షన్ కూడా ఉంది. 12-way డ్రైవర్ సీట్ ఎలక్ట్రికల్ పవర్ అడ్జస్టబుల్, ల్యాంబోర్గిని ఎంట్రీ స్కఫ్ ప్లేట్స్, అల్యూమినియం ఫుట్ పెడల్స్, డెడ్ పెడల్, ఫ్రంట్ అండ్ రైట్ లైట్ కంట్రోల్స్, కార్బన్ ఫైబర్ ట్రిమ్ ట్రీట్మెంట్, ఎక్స్టెండెడ్ డాష్ డిజైన్, వై షేప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డిజైన్స్, ఎలక్ట్రికల్ పవర్ అడ్జస్టబుల్ స్టీరింగ్ అనేది వస్తుంది మనకి ఈ కార్లో, లెదర్ ర్యాప్ స్టీరింగ్తో పాటు. రండి ఫ్రెండ్స్ ఒకసారి లోపల కూర్చొని మిగతా టెక్ అనేది కీ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్ చూద్దాం. ఫస్ట్ లుక్ ఆఫ్ లేయర్ డాష్ అయితే మీకు ఇలా కనిపిస్తుంటుంది. వన్స్ మనం వెహికల్ ఆన్ చేయగానే ఈ కార్లో మనకు డాష్ ఆర్కిటెక్చర్ వై షేప్ ఫాలోస్తో పాటు డ్రైవర్ ఓరియంటెడ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సెప్ట్ విత్ 3 TFT స్క్రీన్స్ వస్తాయి. ఒకటి ఇన్ఫోటైన్మెంట్కి, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి, కంఫర్ట్ ఫంక్షన్స్కి. ఫస్ట్ మనకు 10.1 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ గురించి మాట్లాడదాం. దీంట్లో 17 స్పీకర్, 730 వాట్స్ ఆఫ్ సన్సోనా ప్రీమియం సౌండ్ సిస్టమ్ వస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైఫై, హాట్స్పాట్, USB, AUX, బ్లూటూత్, 2D అండ్ ఆడియో సిస్టమ్, DVD ప్లేయర్, 3D మ్యాప్స్ నావిగేషన్, eSIM ద్వారా ఉంటుంది. ఫస్ట్ మీకు ఇవన్నీ మూడ్స్ అనేది చూస్తే స్టాడా, క్రోజా, ట్రావా, సాబియా, నేవీ అనేది చూడొచ్చు. తర్వాత చెప్తాను ఆ మూడ్స్ అనేది మన ఇంగ్లీష్ భాషలో. వెహికల్ ఇన్ఫర్మేషన్, టార్క్ డిస్ట్రిబ్యూషన్, వెహికల్ ఇన్ఫర్మేషన్ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే టిల్ట్, యాంగిల్ డిస్ప్లే, కార్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ మీకు ఇంజన్ టెంపరేచర్స్ అన్నీ చెప్తూ ఉంటుంది. బ్యాక్ వచ్చేసి సీట్స్, AC కంట్రోల్స్, పార్క్ అసిస్ట్, సెట్టింగ్, సర్వీస్, డ్రైవర్ అసిస్ట్. మళ్ళీ ఒకసారి మనం జనరల్ సెట్టింగ్స్కి అయితే వెళ్దాము. ఉరుస్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఉరుస్ సెట్టింగ్స్ నేను ఇందాక చూపెట్టాను వెహికల్ ఇన్ఫర్మేషన్లో. జనరల్ సెట్టింగ్స్లో డేట్ అండ్ డిస్ప్లే, లాంగ్వేజెస్, కనెక్టెడ్ డివైజెస్, యూజర్ ఇంటర్ఫేస్, వైఫై, హాట్స్పాట్, మీడియా, నావిగేషన్, హెల్ప్, eSIM కూడా ఉంటుంది. నావిగేషన్ మనకు 3D మ్యాప్స్ నావిగేషన్ సిస్టమ్ వస్తుంది ఈ కార్లో eSIM ద్వారా. షార్ట్కట్ వేజెస్ పైన అయితే చూడొచ్చు మీరు. టచ్ రెస్పాన్స్ కొంచెం లాగ్ అయితే ఉంటుంది. ఇంకా కమింగ్ టు డ్రైవర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, దీంట్లో మనకు 12.3 ఇంచ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది వస్తుంది TFTతో పాటు. డేట్ అండ్ టైమ్, షార్ట్ టర్మ్ మెమరీ, ఫ్యూయల్ ఎఫిషియన్సీ 3.6 చూపిస్తుంది. లాంగ్ టర్మ్ మెమరీ, డ్రైవర్ అసిస్ట్, బ్లూటూత్ కనెక్షన్, స్పీడ్ అండ్ టాకో సెంటర్లో గేర్ ఇండికేషన్స్తో పాటు చూడొచ్చు. ఆన్బోర్డ్ కంప్యూటర్, స్పోర్ట్ డిస్ప్లే, ల్యాప్ టైమ్స్, ల్యాప్ స్టేటస్, యాక్సిలరేషన్ మెజర్, రెడ్యూస్ డిస్ప్లేస్, రీసెట్స్, స్పోర్ట్ డిస్ప్లేస్తో పాటు చూడొచ్చు మనకు మెజర్మెంట్స్, పవర్ అండ్ టార్క్స్ అనేవి ఉన్నాయి. అండ్ రేర్ యాక్సిల్స్, ల్యాప్ టైమ్స్, ల్యాప్ స్టేటస్, డిస్ప్లే రెడ్యూసెస్ కూడా ఉన్నాయి. రైట్ సైడ్లో లాంగ్ టర్మ్ మెమరీస్ కూడా చూపిస్తుంది మళ్ళీ సపరేట్గా. యాంగిల్స్ అనేవి చూడొచ్చు మనకు వెహికల్ది. స్పోర్ట్ డిస్ప్లేస్ అండ్ ఫ్యూయల్ గేజెస్ అండ్ ఇంజన్ టెంపరేచర్స్ ఉన్నాయి. సెంటర్ కన్సోల్ మనకు 18 టచ్ స్క్రీన్ కంఫర్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. ట్రాక్షన్ కంట్రోల్, హజర్ లైట్, ఫ్రంట్ అండ్ డిఫాగర్, కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ట్రిమ్ ట్రీట్మెంట్, AC వెంట్స్, ఫ్రంట్ సెంటర్ కన్సోల్, 18 టచ్ స్క్రీన్ క్లైమేట్ కంట్రోల్, 4 జోన్ మల్టీ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, రోలర్ వాల్యూమ్ బటన్. దీన్నే మనకు FZ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ లివర్ అని అంటారు దీన్ని. ఈ పుష్ బటన్ స్టార్ట్ స్టాప్కి ఈ ఫీల్ ల్యాంబోర్గినిలో చాలా బాగుంటుంది, నాకు ఇష్టం ఇది. దీన్నే మనకు డ్రైవ్ మోడ్స్ అని అంటారు. మనకి అన్ని సెట్టింగ్స్ అండ్ డ్రైవ్ మోడ్స్లో యానిమా డ్రైవ్ మోడ్స్ చూడొచ్చు. దీంట్లో మనకు స్ట్రాడా, క్రోజా, టెరా, సాబియా, నావీ, టోటల్ మనకు 8 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి. అంటే మనకు స్ట్రీట్, స్పోర్ట్, డర్ట్, శాండ్, స్టో అని అర్థం. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో ఫంక్షన్, 360 కెమెరాస్, పార్కింగ్ కెమెరాస్, ఫ్రంట్ వ్యూ కెమెరా క్వాలిటీ చాలా బాగుంది. అండ్ సైడ్ కెమెరాస్ టాప్ యాంగిల్ నుంచి కూడా విజువల్ చాలా బాగున్నాయి.
ఒకసారి మీకు 360 కెమెరాస్ కూడా చూపిస్తాను. సో గ్రాఫిక్స్ అయితే చాలా ప్రీమియంగా అనిపిస్తున్నాయి. సో ఉరుస్ గ్రాఫిక్స్ అనేవి చూడొచ్చు. సో కొంచెం టచ్ లాగ్ ఇష్యూ అనేది ఉంటుంది, అప్డేటెడ్ వర్షన్లో చూడాలి. ఆటో పార్కింగ్, సెట్టింగ్స్, కప్ హోల్డర్స్, సెంటర్ ఆర్మ్రెస్ట్, మనకు వైర్లెస్ ఛార్జర్ అయితే వస్తుంది. టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి. అల్కంటారా సాఫ్ట్ టచ్ సెంటర్ ఆర్మ్రెస్ట్ ఫినిష్ విత్ ఎల్లో స్టిచింగ్స్. స్పోర్టీ ఎలక్ట్రిక్ పవర్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ స్టీరింగ్ వీల్ అనేది చూడొచ్చు విత్ లెదర్ ర్యాప్ స్టీరింగ్ విత్ ఎల్లో స్టిచింగ్స్, పెరల్ క్యాప్సిల్ ఎక్స్టీరియర్ మ్యాచింగ్ స్టిచింగ్స్, ఆడియో మీడియా కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజింగ్, ల్యాంబోర్గిని లోగో, ఇటాలియన్ ఫ్లాగ్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్, డీకట్, లెదర్ ఫినిష్, క్రూజ్ కంట్రోల్స్, ఎలక్ట్రికల్ పవర్ అడ్జస్టబుల్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్, ప్యాడల్ షిఫ్టర్స్, స్పోర్టీ ప్యాడల్ షిఫ్టర్స్ ప్లస్ అండ్ మైనస్, ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో వైపర్స్, లివర్స్ ఫంక్షన్స్ అన్నీ కూడా చూడొచ్చు మీరు రైట్ అండ్ లెఫ్ట్లో. సాఫ్ట్ టచ్ డాష్, హెడప్ డిస్ప్లే అనేది మనకి ఇండియన్ వర్షన్ ఉరుస్లో మిస్ అవుతుంది. ఆటో డైమింగ్ మిర్రర్లెస్ IRVM, సన్ రూఫ్ కంట్రోల్స్, బ్లూటూత్ స్పీకర్ మైక్స్, డోర్ ఓపెనింగ్ లైట్స్, టచ్ లైట్స్, క్యాబిన్ లైట్స్, వైట్ LED క్యాబిన్ లైట్స్, అల్కంటారా రూఫ్ టాప్, వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ఫంక్షన్, ప్యాసింజర్ చూడొచ్చు. వ్యానిటరీ మిర్రర్ ప్యాసింజర్ విత్ ఎయిర్ బ్యాగ్ ఇండికేషన్స్ విత్ ఆటో లైట్ ఫంక్షన్, సేమ్ యాజ్ డ్రైవర్ సైడ్ కూడా వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ఫంక్షన్స్. అల్కంటారా సాఫ్ట్ రూఫ్ టాప్. మన ఇండియన్ స్పెక్స్లో 5 కోట్లు పెట్టినా కూడా కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ అండ్ హెడప్ డిస్ప్లే అనేది ఇవ్వట్లేరు. సో ఇంజన్ హుడ్ ఓపెన్ చేయడానికి లివర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో V8 4 లీటర్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది. ఇంకా మనకు వెహికల్ అడిషనల్ ఫీచర్స్లో వెహికల్ స్టేటస్ రిపోర్ట్, రిమోట్ కార్ లాక్ అండ్ అన్లాక్ వస్తుంది, రిమోట్ లైట్ ఆన్ అండ్ ఆఫ్, కార్ ఫైండర్, వెహికల్ ట్రాకర్, ట్రిప్ స్టాటిస్టిక్స్, జియో ఫెన్సింగ్, స్పీడ్ అలర్ట్స్ లాంటి ఎన్నో అడిషనల్ ఫీచర్స్ అనేవి వస్తాయి మనకి ఈ కార్లో. సో హుడ్ ఓపెన్ చేయడం అనేది కొంచెం టాస్క్గానే ఉంటుంది, కానీ ఓపెన్ చేయడం కూడా ఈజీనే, ఎందుకంటే హైడ్రోలిక్స్తో ఓపెన్ అవుతుంది కాబట్టి మనకు అంత ఎఫెక్ట్ ఏం అవసరం లేదు. నీట్లీ ఇన్స్టాలేషన్ కూడా ఉంది బెటర్ ఇన్ వెజ్ లెవెల్స్కి. సో సేమ్ ఇంజన్ స్టాండర్డ్ ఉరుస్లో వచ్చేలాగానే V8 బై టర్బో పెట్రోల్ ఇంజన్ ఇది. 3996cc డిస్ప్లేస్మెంట్, FSI 8 సిలిండర్స్ ఇన్లైన్ ఇంజన్స్ ఇవి మనకి చూడొచ్చు విత్ 32 వాల్వ్స్ ఉంటాయి. DOAC కన్ఫిగరేషన్, టర్బో చార్జర్, 657 bhp పవర్ ఇస్తుంది, 850 Nm ఆఫ్ టార్క్ వరకు. FZ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, 4-wheel డ్రైవ్ వెహికల్ ఇది. BS6 phase 2 ఇంజన్స్, టాప్ స్పీడ్ 306 వరకు కూడా వెళ్తుంది. మైలేజ్ జస్ట్ మనకు 3 to 4 వరకు ఇస్తుంది. పవర్ స్టీరింగ్ వస్తుంది. 0 to 100 3.6 సెకండ్స్లో రీచ్ అవుతుంది. 0 to 200 12.8 సెకండ్స్లో రీచ్ అవుతుంది. 4-wheel డ్రైవ్ విత్ లిమిటెడ్ సెంట్రల్ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్, అసిమెట్రిక్ డైనమిక్ టార్క్ డిస్ట్రిబ్యూషన్, రేర్ వీల్ స్టీలింగ్తో పాటు వస్తుంది. డ్రైవింగ్ మోడ్స్ లైక్ స్ట్రీట్, స్పోర్ట్, డర్ట్, శాండ్, స్నో అంటే స్ట్రాడా, క్రాసర్, టెరా, సాబీ, నేవీ అని కూడా అంటారు. సో సేమ్ ఇంజన్ ఆడి అండ్ వోక్స్ వ్యాగన్ వాళ్ళు కొలాబరేట్ అయ్యి డిజైన్ చేసిన ఇంజన్ ఇది. ఇదే ఇంజన్ ఆడి Q8, బెంట్లీ బెంటాగ్యా, అలాగే మనకు ఫ్లయింగ్ స్ప్రా, పోర్షా క్యానెలో కూడా యూజ్ చేస్తారు. మోస్ట్ పవర్ఫుల్ 4 లీటర్ ఫస్ట్ జనరేషన్ నుంచి మనకి ఇప్పటి నుంచి అలాగే ఉంది. ఇంకా సెకండ్ జనరేషన్ ఉరుస్ అనేది అప్డేట్ అవ్వట్లేదు. V8 బై టర్బో పెట్రోల్ ఇంజన్, మైలేజ్ 3 to 4 వరకు ఇస్తుంది రియల్ వరల్డ్లో, టాప్ స్పీడ్ 306 వరకు కూడా వెళ్తుంది ఈ ఇంజన్. ల్యాంబోర్గిని ఉరుస్ ఒక కాంపిటీషన్ మనకు బెంట్లీ బెంటాగ్యా వస్తుంది, 4 crore రూపీస్ అయితే ఉంటుంది మనకు అది కాస్టింగ్. ఆడి Q8 కూడా వస్తుంది, కేవలం 2 కోట్లు మాత్రమే ఉంది, సేమ్ పవర్ తీస్తుంది, కొంచెం స్లైట్ ట్యూనింగ్ డిఫరెన్స్ ఉంటుంది. పోర్షా కైనెన్ టర్బో కూడా వస్తుంది, బట్ పవర్, కాస్టింగ్ అండ్ డిఫరెంట్ సెగ్మెంట్ అయిపోతుంది. ఉరుస్ ఒక కాన్సెప్ట్ అనేది 2012లోనే అన్వీల్ చేశారు బెయిజింగ్ ఆటో షోలో. 5.2 లీటర్ V10 ఇంజన్తో గ్యాల్రోడాలో. బిఫోర్ ఉరుస్ పేరు కంటే ముందు ల్యాంబోర్గిని వాళ్ళు ఎస్కోటే అనే పేరు ట్రేడ్ మార్క్ చేశారు 2008 పేర్ మోటార్ షోలో, కానీ తర్వాత ఉరుస్ పేరు కింద మార్చారు, అందుకే ఇంత సక్సెస్ అయిందేమో అనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఇయర్ లాంచ్ అవ్వగానే ఉరుస్ మనకు 3500 యూనిట్స్ సేల్ అయితే 2020లో 10,000 యూనిట్స్ సేల్ అయ్యాయి, 2022లో 20,000 యూనిట్స్ వరకు సేల్ అయ్యాయి. ల్యాంబోర్గిని వాళ్ళు షార్ట్ టైంలో బెస్ట్ SUV సెల్లింగ్ SUV అని చెప్పారు కంపెనీయే. ఉరుస్ స్లైట్లీ హయ్యర్ కాంపిటీషన్ BMW S6, రోల్స్ రాయల్స్, కులియన్ అండ్ బెంట్లీ బెంటాగ్యాకి వస్తుంది, బట్ పోర్షా కైనా కంటే కాదు. ఉరుస్ ఆల్సో వరల్డ్స్ లార్జెస్ట్ కార్బన్ సెరామిక్ బ్రేక్స్ని యూజ్ చేశారు లాంచ్ అయినప్పుడు, అదే బెస్ట్ హైయెస్ట్ 440 mm డిస్కౌంట్ ఉండే. అండ్ ఉరుస్లో 40% ఫ్రంట్, 60% రేర్ టార్క్ డిస్ట్రిబ్యూషన్తో వర్క్ అవుతుంది, అండ్ కొన్నిసార్లు 70% ఫ్రంట్ అండ్ 30% రేర్ కూడా ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్, ల్యాంబోర్గిని ఉరుస్ పెరల్ క్యాప్సల్ ఎడిషన్ ఒక ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ. ఈ వీడియో అండ్ రివ్యూ నచ్చినాను లైక్, షేర్, సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ లగ్జరీ కార్ రివ్యూస్. నెక్స్ట్ మీకు ఏ కార్ రివ్యూ కావాలో కామెంట్ చేయండి, డెఫినెట్లీ తీసుకోవాల్సిన లగ్జరీ సెగ్మెంట్ ఆర్ మిడిల్ క్లాస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో బైక్ అండ్ కార్ రివ్యూస్లో. సో ఇంకా ఈ కార్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు, అక్కడ మనకి డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చు SK కార్ లాంచ్ వాళ్ళగా.
వీళ్ళ దగ్గర చెప్పాను కదా, నాట్ ఓన్లీ లగ్జరీ సెగ్మెంట్ 5 crores కారే కాదు, మన బడ్జెట్లో క్రీటా సెగ్మెంట్ నుంచి కూడా స్టార్ట్ అయితే ఒకసారి మీరు షోరూమ్ విజిట్ చేయొచ్చు, లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న కాంటాక్ట్ కాల్ చేసి మీకు కావాల్సిన కార్ వేరియంట్ కలర్స్ అన్ని కూడా కనుక్కోవచ్చు. మన ఛానల్ పేరు చెప్తే స్పెషల్ ఆఫర్స్ బేస్ డిస్కౌంట్స్ పొందొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేట్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేట్ చేయండి పిల్లల డాడీతో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.